పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో ఈ అమావాస్యకి మనం మూల నక్షత్రం ఉంది, అది కూడా అమ్మవారి నక్షత్రం అని చెప్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక పూజను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారో డెఫినెట్గా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని మనం చెప్తూ ఉన్నాము. అసలు ఈ అమావాస్య రోజు మూల నక్షత్రం వచ్చింది కాబట్టి తిది ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ పూజలో పాల్గొంటే వచ్చే ఫలితాలు ఏంటి, ఏ ఏ సంకల్పాన్ని తీసుకొని పూజలో పాల్గొనాలి అంటారు, ఈ పూజ సమయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ముహూర్తానికి బలం ఏంటండి? ఈ డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య, సోమవారము, మూలా నక్షత్రం అండి. అయితే ఎప్పుడైతే అమావాస్య సోమవారము కలిసిందో దీన్ని సోమవతి అమావాస్య అంటారు. అంటే దీనివల్ల ఆ రోజున కనుక ఎవరైనా సరే చనిపోయినటువంటి వంశస్థుల పేరు మీద కానీ, పూర్వీకుల పేరు మీద కానీ తిలదానము చేసిన, లేకపోతే ఆబ్దికం నిర్వహించిన, లేకపోతే వాళ్ళకి ఎప్పటి నుంచో శ్రాద్ధకర్మం నిర్వహించకపోతే వాళ్ళ పేరు మీద భోజనం పెట్టినా వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. చాలా గొప్పదైనటువంటి రోజు. చాలామంది జాతకాల్లో పితృదోషం అనేటువంటిది ఉంటుంది. మనం చూస్తే కాలసర్పదోషాలు లేదా వీటి వల్ల వచ్చేటువంటి బాధలు అన్నీ కూడా ఏదో ఒక శాపం వల్లే వస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. కాలసర్పదోషం మనకు ఊరికే రాదండి. సర్పశాపము అంటే సర్పాలను హింసించిన, వాటిని కష్టపెట్టిన, అవి కలిసినప్పుడు వీళ్ళ నీడ వెళ్ళి వాటి మీద పడిన, లేదా బ్రాహ్మణ శాపము, స్త్రీ శాపము, పితృశాపాలు, ఇవన్నీ వల్లే మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ తేలికైన మార్గం ద్వారా తొలగించుకోవడం కోసం శాస్త్రం చెప్పినటువంటివి ఇలా ప్రత్యేకమైన తిథులు. ఈ డిసెంబర్ 30వ తారీఖు నాడు అమావాస్య సోమవారం కాబట్టి ఆ రోజున తప్పకుండా తిలదానము చేయండి. తిలదానము అంటే నల్ల నువ్వులని దానంగా ఇవ్వాలి. ఎన్నో కాదండి, కాస్త మన ఏదైతే బొటన వేలికి కాస్త తడి చేసుకుని నువ్వులతో ముంచినప్పుడు ఎన్నైతే అంటుకుంటాయో అన్ని మాత్రమే దానం చేయాలి. కేజీంపావులు 10 కేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి మాత్రమే దానం చేయాలి. ఆ బ్రాహ్మణుడికి తగిన దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆయనే మీ దరిద్రాన్ని ఆయన తీసుకునేటువంటి హరించేటువంటి హరుడు. కాబట్టి తిలదానము తప్పకుండా చేయాలి. తిల తర్పణం వదలాలి తప్పకుండా. పితృదేవతల పేరు మీద కనీసం ఎవరికైనా భోజనం పెట్టినా ఆ రోజు ఆ దోషాలు, పితృదోషాలన్నీ పోతాయి. దాంతోపాటు ఈ యొక్క అమావాస్య నాడు కనుక ఎవరైనా శివుడికి అభిషేకం చేస్తే, శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే, ముఖ్యంగా ధన నష్టం కలుగుతున్న వాళ్ళు, ఇంట్లో ఎన్నో నష్టాలు ఫేస్ చేస్తున్న వాళ్ళు కనుక ఆవు నెయ్యితో స్వామివారికి శివారాధన చేసి పంచామృత అభిషేకం చేస్తే, దాంట్లో ఆవు నెయ్యితో విశేషంగా చేసినట్లయితే ధనయోగం అపారంగా సిద్ధిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖు అండి. అదేవిధంగా పాలుతో, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, అరటిపండు పంచామృతములు అంటారు. ఈ పంచామృతాలతో కనుక శివుడికి అభిషేకం చేసినట్లయితే అష్ట ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైందండి. అందుకని ఈ తిథి తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ రోజు బయట కనబడరు. ఎందుకంటే ఆ రోజు చాలా స్పిరిచువల్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలకి, వారి వారి కోరికలు సిద్ధించడం కోసం పూజల్లోనూ, హోమాల్లోనూ చాలా బిజీ అయిపోతారు. ఎవ్వరు దొరకరు. ఆ రోజు చాలా శక్తివంతమైంది. అయితే అదే రోజున మూలా నక్షత్రం రావడం కూడా చాలా విశేషమైంది. మూలా నక్షత్రము సరస్వతీదేవి యొక్క నక్షత్రము. అయితే ఆ రోజున అష్టలక్ష్మి ఆరాధన చేసినట్లయితే, అంటే అష్టలక్ష్మి అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, అదేవిధంగా ధనలక్ష్మి, ఈ యొక్క అష్టలక్ష్మి ఆరాధన చేయాలి. అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక పరంగా అప్పులు ఉన్నటువంటివి పోతాయి. తరువాత ఏ పని మొదలు పెట్టినా సరే అందులో నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఒక ఇల్లు ప్రారంభం చేసినా, ఒక వ్యాపారం ప్రారంభం చేసినా, మరి ఏదైనా కార్యం, పెద్ద కార్యం అనుకున్నారనుకోండి, ఈ అమావాస్య నాడు అష్టలక్ష్మి పూజ చేయడం వల్ల అందులో ఉండేటువంటి ఆదిలక్ష్మీదేవి యొక్క ప్రసన్నత ఎక్కువ సిద్ధించడం వల్ల ఏ పనైనా సరే నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి ధాన్యలక్ష్మి. చాలామందికి ఏంటంటే అండి, డబ్బులు కోటాను కోట్లు ఉంటాయి. ఆ కోటాను కోట్లు ఉన్నప్పటికీ కూడా తినేటువంటి యోగం ఉండదు. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఉప్పు తినలేరు, కారం తినలేరు, తీపి పదార్థాలు తినలేరు. కానీ కోటాను కోట్లు ఆస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఈ అష్టలక్ష్మి ఆరాధనలో ఈ ధాన్యలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ రోగాలు, రుగ్మతలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఓకే.
తర్వాత వచ్చేసి ధైర్యలక్ష్మి మూడో అమ్మవారు. ఏంటంటే ఏ పని చేయాలన్నా మనిషికి ధైర్యం అవసరం. ఎంత శరీర రుగ్మతలున్నా సరే ధైర్యంగా ఉంటే వాటిని ఫేస్ చేసే ధైర్యం ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు ఆ వ్యక్తి. కాబట్టి ఆ మనిషికి ఆ ధైర్యం రావడం కోసము, నేను సాధించగలను అనేటువంటి పట్టుదల పెరగడం కోసము ధైర్యలక్ష్మి అమ్మవారు సహకరిస్తుంది. ఇంక నాలుగవది గజలక్ష్మి. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే గజలక్ష్మి అమ్మవారు రాజ్యప్రదాత అండి. రాజ్యప్రదాయిని. అంటే ఒక రాజ్యాన్ని, ఒక పదవిని, ఒక డబ్బుని, ఒక లగ్జరీ లైఫ్‌ని, ఒక అఖండమైన వైభవాన్ని అన్నిటిని కూడా గజలక్ష్మి అమ్మవారు ఇస్తారు. గజములు అనంటే అనంతము అని అర్థం అండి. గజలక్ష్మి అమ్మవారి స్వరూపం కూడా చూస్తే అమ్మవారి వెనకాల 2 గజములు అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి పాలతో. అది చాలా విశేషమైన రూపం. గజలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకున్న ఇంట్లో లేదా అమ్మవారిని ఆరాధన చేసిన అమావాస్య నాడు రాజ్యం లభిస్తుంది. ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో పొలిటికల్‌గా చాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళైనా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా ఆ రోజు వారి యొక్క వ్యాపార సంస్థల్లో కనుక ఈ గజలక్ష్మి ఆరాధన చేయించడము, గజలక్ష్మీదేవికి విశేషమైన పూజ లేదా అష్టలక్ష్మి హోమం లాంటివి చేయించడం వల్ల వ్యాపారంలో నరదృష్టి లాంటివి కూడా పోతాయి. వ్యాపార ఆకర్షణ ఇవన్నీ కలుగుతాయి. తర్వాత వచ్చేసి సంతానలక్ష్మి. సంతానము అనంటే ఓన్లీ సంతానం కలగడం కోసం మాత్రమే కాదండి. సంతానము అనంటే మన వంశం వృద్ధి చెందడం కోసం. వంశం వృద్ధి చెందడం అనంటే ఏదో పుట్టారు, వారికి వారు పుట్టారు అలా కాదండి. మన యొక్క కీర్తి ప్రతిష్టలు వాళ్ళు సక్రమంగా మొయ్యాలి. మన యొక్క గౌరవ మర్యాదలు వాళ్ళు కాపాడాలి. మన యొక్క ధనధాన్యములు వాళ్ళు పెంచాలి. సంపదలు సృష్టించాలి. గొప్ప పేరు, అఖండమైన పేరు వంశానికి తీసుకురావాలి. ఇది సత్సంతానం చేసేటువంటి పని. ఆ సత్సంతానం విషయంలో వచ్చేటువంటి ఏ ఇబ్బందైనా సరే, ఈవెన్ ఆ సంతానానికి వచ్చేటువంటి ఇబ్బందులు, వారు ఫేస్ చేసేటువంటి ఇబ్బందులైనా సరే, ఈ అష్టలక్ష్మి పూజ చేయడంలో ఉన్నటువంటి సంతానలక్ష్మి అమ్మవారి వల్ల అవన్నీ తొలగిపోతాయి. తరువాత వచ్చేసరికి విజయలక్ష్మి. అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, తర్వాత క్రీడలు, స్పోర్ట్స్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు, తరువాత ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ అయినా, గేమ్స్ అయినా, ఏ పోటీ పరీక్షలైనా, ఏ పోటీ దాంట్లో ఉన్నా సరే, లేదా దేంట్లో అయినా విజయం కావాలి, ఏ యుద్ధంలో అయినా విజయం కావాలి, అది ఎలాంటిదైనా కోర్టు కేసుల్లో కూడా అండి. కోర్టు కేసుల్లో కూడా విజయం కావాలనుకున్నప్పుడు ఈ అష్టలక్ష్మి ఆరాధనలో ఉన్నటువంటి విజయలక్ష్మి అమ్మవారి వల్ల తొందరగా విజయం లభిస్తుంది. అందులోనూ అమావాస్య నాడు చేయడం వల్ల ఇంకా తొందరగా సిద్ధిస్తాయి. మూలా నక్షత్రము. కాబట్టి ఏదైనా సరే తొందరగా సిద్ధిస్తుంది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రోజు ఇంకా బాగా పనికొచ్చేది విద్యాలక్ష్మి. ఆ రోజు సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం కదండీ మూలా నక్షత్రము. సకల విద్యాప్రదాయిని ఆమె. ఇంకా ఎవరైనా సరే విద్యలో, అది వేద విద్య, జ్యోతిష్య విద్య, తర్వాత నార్మల్ ఇంగ్లీష్ విద్య, ఏదైనా సరే డాక్టర్ ఫీల్డ్ అయినా, మీరు దేంట్లో చదువుకుంటున్నా సరే అండి, అమావాస్య నాడు కనీసము నేను చేసేటువంటి అష్టలక్ష్మి హోమంలో పాల్గొనండి. లేదనుకుంటే మీ ఇంట్లోనే ఆ రోజు అష్టలక్ష్మి ఆరాధన తప్పకుండా చేయండి. ఆ అష్టలక్ష్మి ఆరాధన వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. మొదటగా మీరు చేయాల్సింది, ఆ రోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అమ్మవారి ఎదురు కూర్చొని చక్కగా దీపం పెట్టి, మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో విద్యాలక్ష్మి కోసము, అమ్మవారి కోసము, నాకు ఈ విద్యలో రాణింపు కావాలి, నేను దీంట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని తప్పకుండా అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. విద్యాలక్ష్మి అమ్మవారికి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి. అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది. విద్యలు తొందరగా వస్తాయి. ఏ విద్య అయినా సరే అండి, అది చాలా తొందరగా వస్తాయి. అయితే ఆఖరి ధనలక్ష్మి. స్టాక్ మార్కెట్ అవ్వచ్చండి, వ్యాపార సంస్థలు అవ్వచ్చు, తర్వాత వడ్డీ వ్యాపారస్తులు అవ్వచ్చు, మామూలు చిరు వ్యాపారస్తులు అవ్వచ్చు, తర్వాత అప్పులున్న వాళ్ళు అవ్వచ్చు. ధనము ఆకస్మిక ధనలాభం అనేటువంటిది వర్కౌట్ అవ్వాలంటే ధనలక్ష్మి అమ్మవారికి ఎక్కువగా చేయాలి. ఆ రోజు రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీ కుబేర హోమం కానీ, లేకపోతే ధనలక్ష్మి హోమం కానీ, ప్రతి అమ్మవారికి ఒక్కొక్క మంత్రం ఉందండి శాస్త్రంలో. ఆ రకంగానే చెయ్యాలి. అయితే ఆ అమ్మవారికి కనుక ఈ అష్టలక్ష్మి హోమము ఆ రోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎర్ర తామర పువ్వులు, నీలపు కలువ పువ్వులతో తేనెలో ముంచి అమ్మవారు కనుక హోమం చేసినట్లయితే అఖండమైన ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. ఇవే కాకుండా అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు, తర్వాత వైభవలక్ష్మి అమ్మవారు ఉన్నారు, చాలామంది లక్ష్మీ దేవతలు ఉన్నారు. అందులో ముఖ్యంగా అష్టలక్ష్మి అమ్మవారు చాలా ప్రాముఖ్యత ఎక్కువ. ఈ అష్టలక్ష్మి ఆరాధన మనం చేస్తున్నాం అందరి కోసము, లోక కళ్యాణం కోసము, భక్తుల యొక్క అభీష్టం కోసం మనం చేస్తున్నాం. ఆ రోజు కనుక ఎవ్వరు పాల్గొన్నా సరే,
మీరు లైవ్‌లో కనెక్ట్ అవ్వచ్చు, లేదా దర్శనం చేసుకోవచ్చు. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్మీ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఎలా చదవాలి, మీ కోరికలు ఎలా సిద్ధింపజేసుకోవాలి అంటే ధర్మబద్ధమైన కోరికలు ప్రతీదీ కూడా ఆ రోజు మొదలుకొని 48 రోజుల్లో ప్రతీదీ సిద్ధిస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మంత్రాన్ని ఎలా చదవాలి, రోజుకు 3 పూట్ల చదవాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా మా వాళ్ళు మీకు చెప్తారు. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా డిసెంబర్ 30వ తారీఖు సోమవారము, అమావాస్య, మూలా నక్షత్రము. ఈ యొక్క అష్టలక్ష్మి ఆరాధన, దీంతో పాటు లక్ష్మీ గణపతి హోమము, వీటిలో తప్పకుండా పాల్గొనండి. తప్పకుండా మీ జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా ధనం విషయంలో, విద్య విషయంలో ఈ రెండిటి పరంగా ఎవ్వరైనా సరే వాళ్ళకి ఎన్నో మార్పులు కనబడతాయి. అమ్మవారి నక్షత్రం, అందులోనూ అమావాస్య, దాంతోపాటు సోమవారం, ఈ మూడిటికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉందని చెప్తూ ఉంటుంటారు. ఈ రోజున కనుక ఈ అష్టలక్ష్మి హోమంలో మీరు ఎవరైనా సరే పాల్గొనాలి అనుకున్న, దగ్గరగా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లోనే ఉండొచ్చు. లేదు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం ఏ విధంగా అనుకునే వాళ్ళకి లైవ్ నుంచి కూడా దీన్ని ప్రత్యక్ష ప్రసారం అందించే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ హోమంలో మీరు పాల్పంచుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.